ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 34% రిజర్వేషన్లు పునరుద్ధరిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అధికార టీడీపీ, ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడుస్తోంది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమైన వైఎస్ఆర్సీపీ బీసీ విభాగం నేతలు 34% రిజర్వేషన్ ఇస్తున్నామంటూ ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు కేవలం ప్రచారానికేనని, గతంలో కోర్టు కేసులు సాకుతో తగ్గించిన రిజర్వేషన్లను ఇప్పుడు అమలు చేసే దమ్ముందా అని నిలదీశారు. దీనిపై స్పందించిన టీడీపీ నేతలు పార్టీ కార్యాలయంలో కులాల వారీగా సమావేశాలు పెట్టి బీసీల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు. హాయ్ హలో వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. ఆంధ్రప్రదేశ్ రాజకీయ వేదికపై బీసీ రిజర్వేషన్ల అంశం కేంద్ర బిందువుగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించామని ప్రభుత్వం చెబుతుండగా 2024 ప్రజలు వద్దకెళ్ళినప్పుడు బీసీలకు స్థానిక సంస్థలు నామినేషన్ పదవుల్లో 34% ప్రాతినిధ్యం కల్పిస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కార్యాచరణలోకి తీసుకొస్తున్నాం. ఆనాడు చెప్పాం, ఈరోజు నిజం చేయడానికి తప్పకుండా సాధించి నిజం చేస్తామని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఎన్నికల రాజకీయాలలో భాగమేనని ప్రతిపక్షం ఎదురుదాడికి దిగింది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర స్థాయి నాయకులు అత్యవసరంగా సమావేశమయ్యారు. రాబోయే స్థానిక ఎన్నికలలో పార్టీ వ్యూహాలు, క్షేత్రస్థాయి కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వం బీసీలకు చేస్తున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రాష్ట్ర గర్జన సభలు నిర్వహించాలని నిర్ణయించారు. రీజనల్ మరియు జిల్లా స్థాయిల్లో విస్తృత సమావేశాలు ఏర్పాటు చేసి కేడర్ను చైతన్యపరచాలని తీర్మానించారు. 34% రిజర్వేషన్ ఇస్తున్నామంటూ ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు కేవలం ప్రచార ఆర్భాటమేనని మాజీ మంత్రులు జోగి రమేష్, విడుదల రజనీ విమర్శించారు. అమలు సాధ్యం కాని రీతిలో తీర్మానాలు చేసి పాలాభిషేకాలు చేయించుకుంటున్నారని మండిపడ్డారు. గతంలో రిజర్వేషన్ల పరిమితిపై న్యాయపరమైన అడ్డంకులు వచ్చినప్పుడు కోర్టులను ఆశ్రయించిందెవరో ప్రజలకు తెలుసని వైఎస్ఆర్సీపీ నేతలు గుర్తు చేశారు. నిజంగానే 34% రిజర్వేషన్లు అమలు చేసి ఎన్నికలు నిర్వహించే ధైర్యం ప్రభుత్వానికి ఉందా అని సవాల్ విసిరారు. బీసీ రక్షణ చట్టం తెస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీలో క్రియాశీలకంగా ఉన్న బీసీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపుతున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. బలహీన వర్గాలకి 34% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పేసి మరొకసారి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు, మీకు తెలియదని, జరగదని తెలిసి కూడా మీరు పొలిటికల్ స్టంట్స్ కోసం మరి ఇలాంటి మాటలు మీరు మాట్లాడుతున్నారంటే బీసీలందరినీ కూడా మరలా మీరు మోసం చెయ్యబోతున్నారు, చెయ్యాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నారని చెప్పి కూడా స్పష్టమవుతోంది. అందుకోసమే దాని మీద మేమంతా కూడా ఈరోజు ఈ కార్యాచరణలో ఒక తీర్మానం అనేది చేయడం జరిగింది. రాజకీయంగా ఎదుర్కోలేక వేధింపులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. తాడేపల్లి ప్యాలెస్లో కులాల వారీగా సమావేశాలు పెట్టి బలహీన వర్గాల ఆత్మ గౌరవాన్ని కించపరుస్తున్నారని టీడీపీ నేత బుద్ధ వెంకన్న మండిపడ్డారు. ఎమ్మెల్యేలు, ఎంపీలతో కాకుండా ఇలా కుల సమావేశాలు పెట్టి ప్రజలను రెచ్చగొట్టడం సరైన పద్ధతి కాదన్నారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకొని గతంలో వారి రిజర్వేషన్లను 24% తగ్గించి తీవ్ర అన్యాయం చేశారని బుద్ధ వెంకన్న ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు రాగానే బీసీలపై ముసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీలను రాజకీయంగా అగ్రస్థానంలో నిలిపి చట్టసభలకు పంపిన ఘనత తమ పార్టీదేనని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. బీసీల అభ్యున్నతి కోసమే స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రిజర్వేషన్ల పెంపు, ప్రభుత్వ విధానాలు, విపక్షాల ఆందోళనల నడుమ రాబోయే స్థానిక సంస్థల సమరంలో బీసీ సమాజం ఎవరి వైపు నిలుస్తుందన్నది రాష్ట్ర రాజకీయాలలో అత్యంత ఆసక్తికరంగా మారింది.